వాస్తవంగా ఆ విధంగా జరుగుతుందంటారా? ప్రియాంక గాంధీ గారు, మేమే అధికారంలోకి వస్తామనేది ఎంత వాస్తవమో పక్కా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ వాళ్ళు రాలేదు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాలేదు అనే అంశాన్ని మాకేం సంబంధించిన అంశం కాదు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఏమైనా రావాలి చేయాలి అనుకుంటే కాంగ్రెస్ నుంచి అంతా కూడా బీఆర్ఎస్ లోకి పోయారు, బీఆర్ఎస్ నుంచి అంతా కూడా కాంగ్రెస్ పోయారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశమే ఎక్కువ ఉంటుంది తప్ప ఇంకోటి ఏమీ లేదు. సరే, ఇక్కడ జాతీయ పార్టీలు ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు, ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు. ఆయన కనిపించుండొచ్చు, అంటే ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ తో మొదటి నుంచి ఆయనకు ఉన్నటువంటి స్నేహము, అంటే ఎప్పటి నుంచో కేసీఆర్ తో మంచి సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి. మనం అనుకుంటాం కానీ ఇలా పార్టీల విషయం పక్కన పెడితే కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారు మంచి స్నేహితులు కాబట్టి పరస్పరమైనటువంటి పరిచయాలు ఉండుంటాయి. ఆ పరిచయాల ద్వారా ఆయన ఎత్తుగడ ఏమేయాలనుకుంటున్నా అనేటువంటి అంశం వేరు. దాని తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఎక్కడ అంటే జీవన్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే స్థానికంగా ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ అంటలేడు, బీఆర్ఎస్ అంటలేడు. ఆయన బీఆర్ఎస్ క్యాడర్ ని కాపాడుకోలేకపోతున్నాడు, కాంగ్రెస్ క్యాడర్ ని దగ్గర చేసుకోలేకపోతా ఉన్నాడు. అంటే ఈ రెండు కూడా జీవన్ రెడ్డికి అదే అయిపోయింది. అరే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వం వరకు అటువైపు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న గెలవాలనేటువంటి సమయం ఉన్నప్పుడు ఈయన కొంతమందిని పెట్టుకొని వచ్చి ఈయనకు సంబంధించిన వ్యక్తులకు కూడా టికెట్ లేకపోయినా కానీ కొంత అవకాశం ఉన్నంత వరకు ఎక్కడ చేయాలో అట్లా చేశారు. కానీ పార్టీ సింబల్ ఉన్నందుకు కాగితం కూడా సాధ్యం కాదు. పార్టీ సింబల్ లేని చోట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థులను నిలబెట్టుకుని ఆయన అనుకూలమైనటువంటి మనుషులు నిలబెట్టుకొని జీవన్ రెడ్డి గెలిచిండు. ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండొచ్చు కూడా, అయినా కూడా గెలిచేటువంటి ప్రయత్నం చేసింది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లనే ఇప్పుడు ఈడ కూడా అవసరం అనుకుంటే ఆయనకు ఒకటే అనిపించింది, నాకు స్థానికంగా బలం కావాలనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా కనిపించింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు చూడడము, అలాగే పార్టీ కూడా 2 అడుగులు వేసి వీరిని ఆహ్వానించడం అనేటువంటి అంశం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా కలిసి వచ్చి వెలిసి వాళ్ళ పార్టీలు ఉనికి కోసం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఏమాత్రం సర్లేదు. ఇక భారతీయ జనతా పార్టీ అంటారా, అది మేము ఇప్పుడు చెప్పడం అప్పుడు చెప్పడం కాదు. మా సామాన్య కార్యకర్త కూడా ఒక ఎమ్మెల్యేతో సమానం. కొన్ని సందర్భాల్లో ఎవరిని ఎట్లా ఢీకొంటాం అనేది మేము చాలా సందర్భాలు చూసినాం. మా గనులు మంత్రులు ఉన్నట్లను కూడా మా సామాన్య కార్యకర్త ఓడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఇక్కడ పూర్తి స్థాయి పార్టీ విశ్లేషణ ఇవాళ జీవన్ రెడ్డి అంశం మాట్లాడుకుంటే అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఏ నాయకుడైనా సరే ఒక పార్టీలో సమర్థవంతంగా, ఇందాక మాట్లాడు రామ్మూర్తి గారు మాట్లాడుతూ వీరి విషయం చెప్పారు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వీరి విషయం చెప్పారు. అంటే కాంగ్రెస్ నాయకుడు వాళ్ళు 93లో ఎమ్మెల్యే అన్నప్పుడు వారు తృప్తి చెందినట్టు అందరు చెందాల్సిన అవసరం లేదుగా, వాళ్ళు సాటిస్ఫైడ్ ఉన్నారు నేను చేసిన ఎన్నిసార్లు. కానీ వారికే మంత్రి కావాలనేటువంటి కోరిక ఉంటే వారు కూడా సాటిస్ఫైడ్ కాకపోతుండే. వారికి మంత్రి కావాలనే కోరిక లేదు. సరే, ఉన్నదాని దగ్గర నేను హ్యాపీగా ఉన్నా, పార్టీ నాకు చేసిన న్యాయం చాలనేటువంటి ఆలోచన మృత్యుంజయ్ గారు ఉన్నారు కాబట్టి వారికి ఆలోచన లేదు. కానీ జీవన్ రెడ్డికి అట్లా లేదు కదా. జీవన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని ఉందేమో. అదేం మీరు నేను అంచనా వేసేటువంటి అంశం కాదు కదా. ఆయన మంత్రి చేసినా కానీ ఆయన క్యాడర్ ఆయన కాపాడుకునేటువంటి ప్రయత్నం, ఆయన కోసం ఆయన ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇది కూడా ఒక ఎత్తుగడ అయి ఉండొచ్చు కదా. రేపు ఏం జరిగినా ఎట్లా జరిగినా పార్టీని ఎవరైనా పార్టీ అంశం పక్కన పెట్టే వరకు ఎప్పటి వరకు తన వరకు మంచి జరిగితే మాత్రమే పార్టీ అంటారు. తనకే అన్యాయం జరుగుతుందంటే పార్టీని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూసినాం. అది ప్రత్యక్ష సాక్ష్యమే జీవన్ రెడ్డి. 40 సంవత్సరాలు పార్టీలు ఉన్నా అన్నాడు. పార్టీలు 5-6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, మంత్రి అయ్యిండు. ఆ పార్టీ ఆయనకి ఎంత గౌరవమేలా అన్ని ఇచ్చింది. కానీ చివరి విషయంలో నువ్వు చేయలేను అనేటువంటి పరిస్థితి రాగానే ఆయన చెప్తుండు, ఓపెన్గా చెప్తుండు, అరే నేను ఇప్పుడు ఇంకేంది భయ, ఇంకో 4-5 ఏళ్ళు ఉంటా, నేను 4-5 ఏళ్ల తర్వాత రాజకీయాల్లో పూర్తిగా ఉండా, నన్ను నమ్ముకున్న క్యాడర్ ఉన్నది, నన్ను నమ్ముకున్న ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఏదో చేయాలంటే ఇదే సరైన సమయము, నా మార్కును నేను కాపాడుకోవాలి, నా నాయకుల్ని నేను కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇంకోటి విషయము, జీవన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు వచ్చినట్టు పెద్దగా ఏమీ అనిపించలేదు. అంటే ఏ నాయకుడైనా కానీ వాళ్ళ కుటుంబము కొంత వారు ఇన్నిసార్లు 2వ సారో 3వ సారో ఎమ్మెల్యే కాగానే వాళ్ళ బిడ్డనో కొడుకో అల్లుడో మామనో బావులో అల్లుడో ఎవరో ఒకరు ప్రత్యక్షంగా కనబడతారు. కానీ జీవన్ రెడ్డికి సంబంధించిన విషయం అట్లా ఎక్కడ కనబడలేదు. అంటే అది కూడా ఒక లోటు అయి ఉండొచ్చు. అంటే వారి యువ నాయకత్వం, వారి వారసత్వాన్ని కూడా ఆయన బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే కొంత ఆలోచన మారుంటుండే. ఎందుకంటే ఎవరు నుంచి ఊహించిన 2 అంశాలు ఆలోచిస్తారు కదా. ఆ నాయకుడు యొక్క అనుభవము, దాని తర్వాత ఆ నాయకుడు ఉన్నటువంటి సమాజంలో ఇవాళ టెక్నాలజీతో పరిగెడుతున్నటువంటి ప్రయత్నంలో వీరు వెనుకబడి ఉన్నాడా, లేదా ఇంకో ఆలోచన, లేదా వయసు రీత్యా అనేటువంటి అనేకమైనటువంటి కోణాలు చూసినప్పుడు ఇది చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అవన్నీ ప్రయత్నాలు వెలిసిగొట్టి పాపం పెద్ద మనిషికి అవమానమే. అయితే ఆయన ఏ స్థాయి అవమానం అంటే బయటకు వచ్చి ఏడిచేటువంటి పరిస్థితి ఉంది. నా పార్టీలు నన్నే నమ్ముతలేరు, నా పార్టీలు నన్నే చిత్రహింసలకు గురి చేస్తున్నారు, నేను అసలు ఉండనా లేదా అని నా మనుషుల్నే, నాకు బాగా దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని, ఎవరైతే నా టికెట్ మన నామినేటెడ్ పోస్ట్ మన టికెట్ అడిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తినే చంపడము,
ఆయన ప్రధాన అనుచరుడు ఆయన చంపితే ప్రభుత్వం స్పందించలేదు, కనీసం అధికారులు కూడా స్పందించలేదు, అధికారం కాంగ్రెస్ పార్టీ నుండి కూడా స్పందించినటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యమంత్రి కనీస సానుభూతి కూడా చూపనటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి. అంటే ఇవన్నీ ఒకటి ఆయన స్థానికంగా ఉనికి కోల్పోయే ప్రయత్నం కనబడ్డది, అధిష్టానంలో ఉనికి కోల్పోయే ప్రయత్నం పడ్డది. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానము అంటే ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం కూడా ఆయనకు పూర్తిగా సహకరించినటువంటి పరిస్థితులు అన్ని కనబడ్డప్పుడు ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు. అందులో వాళ్ళకి బీఆర్ఎస్ క్లియర్ కనబడ్డది. ఇక బీజేపీ వైపు చూసేటువంటి ప్రయత్నం ఆయన చేయలేదు. అలాంటి ప్రయత్నం చేయడానికి కూడా మేము అనుకుంటాం. ఎందుకంటే ఆ మొదటి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల మీద ఉండండి, చాలా వద్దన్నా అవునన్నా ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల పంచాయతీ ఏంటంటే కదే ఆడు బీఆర్ఎస్ లా అధికారికంగానేమో బీఆర్ఎస్ లో ఉంటాడు, బయట తిరగనేమో కాంగ్రెస్ లో తిరుగుతాడు. అంటే నిజంగా 10 నియోజకవర్గాలు, కొన్ని నియోజకవర్గాలు ప్రత్యక్షంగా పరోక్షంగా, ఇప్పుడు రాజేంద్ర నియోజకవర్గం ఉంది, అక్కడ నుంచి వచ్చిన ప్రకాష్ గౌడ్ వచ్చిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఆడ ఎవడు బయటకు వచ్చిన బీఆర్ఎస్ అని ఆయన పరిస్థితి లేకుండా పోయింది, అక్కడ ఉన్నాడు ఎవడు లేకుండా పోయింది. అట్లనే అనేక నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గాలు ఆయా నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తన ఉనికిని కోల్పోయింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నాయకుడు ఇటువైపు లేడు, అటువైపు లేడు, బహిరంగంగా ఒక వైపు పుట్టే చేసే పరిస్థితి. అంటే తప్పు వీళ్ళది కూడా తప్పు ఉంది 100%. నిజంగా కూడా వీళ్ళు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గుంతల వాళ్ళు వాడతారు. గతంలో వీళ్ళు ఒక్క నిమిషం అండి, గతంలో వీళ్ళు చేసిన తప్పిదం మళ్ళా అవుతుంది అనే ఆలోచనతో ఈ 10 మంది ఎమ్మెల్యేలను వీళ్ళు సస్పెండ్ చేసేది ఉండే. సస్పెండ్ చేస్తే ఇలా 100% ఒక చోట్ల మాత్రం ఎన్నికలు వచ్చేది క్లియర్ కనబడతా ఉండే. ఆ సస్పెండ్ చేయడం వల్ల మళ్ళా రిపీట్ అయ్యే పరిస్థితి కనబడ్డది. రైట్ మనం మృత్యుంజయ్ గారితో